ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కాదు ఎవరు తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ఏ కారణం చేత వారిని మీరు దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి మీరు అనుకున్న స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. ఇక సహానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. క్రమశిక్షణ వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం కూడా ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంలో వారు ఒక మాట అనగానే మీరు తొందరపడకుండా ఒక ఆవేశాన్ని ఒక నిమిషం అంచుకొని ఆలోచించి, ఆవేశం తగ్గిపోయాక వారు ఒక మాట అన్నప్పుడు మన సొంత వ్యక్తులే కదా అని మీరు వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బంధం దీర్ఘకాలం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారికి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడం లేదు. ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అయితే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈ రోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక వారికి ఈ రోజైతే ఆ వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను అయితే ఈ రోజు ఖచ్చితంగా చూడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. కన్యా రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత కూడా ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి
ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీ పైన అధికారుల నుండి కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి చాలా మంచిగా ఉన్నాయండి. ఇక వ్యాపారం జరుగుతుంది, కనక వర్షం అనేది కురుస్తుంది, మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా మీరు కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలను అయితే ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఇక ఈ అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తున్న మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు. బాధపడుతున్నట్లయితే గనక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈ రోజు మీరు తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించడం వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. ఇక ఈ ఆనందాన్ని మీరు కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విధంగా ముఖ్యంగా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అంటే ఈరోజు కన్యా రాశి వారు అనేది శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో. ఇక ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారెవరో మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ చాలీసను, దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. మీకంతా మేలు జరుగుతుంది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.